నాకు ఈ మధ్య మా ఉప్పల్పాడు చాలా గుర్తుకొస్తోంది. నాకు దిగిలేసినప్పుడల్లా అలా గుర్తుకొస్తోంది. ఎందుకో నేను చిన్న చిన్న కథలు రాయడం మొదలుపెట్టినప్పుడు నాకు తెలుసు నా ప్రపంచం చాలా చిన్నదని. నాకు తెలుసు నేను నా కుటుంబం, నా స్నేహితాలు, లేక నా జీవితంలో నాతో పాటు పరిగెట్టిన వాళ్ళు, నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళ గురించే రాయగలనని. అదే కాదు, నేను చూడలేని వాటి గురించి, చూడనోళ్ళ గురించి రాయలేనని. అట్టా అనుకున్నప్పుడు ఇవన్నీ గబగబా రాసేస్తే ఇంకా రాయడానికి ఇంకేం మిగులుద్ది అనిపిస్తే ఆ దిగులు ఇంకా పెరిగిపోతూ ఉంది. ఆ దిగులతోనే నేను ఇప్పుడు మిమ్మల్ని మా ఉప్పల్పాడికి తీసుకుపోతా. అక్కడికి ఎందుకురా ఇప్పుడు మనం అంటే ఏమో. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా రాములవారి దేవాలయంకి ఎడం పక్కన. నా చిన్నప్పుడు ఆరు బయట ఓ నవారు మంచమో నొలక మంచం వేసుకొని ఒళ్ళు మర్చిపోయి కలల్లోకి పోయి మళ్ళీ ఉదయాన్నే లేవంగానే ఎదురుంగా దేవాలయం మీద ఓ రెక్కిరిగిన గరుత్మంతుడు అట్టా నిల్చొని ఉండేవాడు. నాకెందుకో రాములవారితో దేశాలన్నీ తిరిగే ఆయన కంటే సీతమ్మవారిని రావణాసురుడు పట్టుకుపోయేటప్పుడు అడ్డమ్మడి రెక్కలెరగొట్టుకున్న జటాయువు అక్కడ కనబడేవాడు. ఎందుకంటారా? ఏమో. అలా ఉదయాన్నే సీతమ్మవారిని రాములవారిని దలుచుకోగలగటం అదృష్టమేమో. మా గుడికి ఒక మూగ పూజారి పక్కూరు నుంచి వచ్చి మా నడీది బావి నుంచి నీళ్లు తెచ్చి అభిషేకం చేసి అలంకరించిపోయేవాడు. అగపడిన దేవుడికి కనపడని మనసుతో వినపడని పూజ చేసే ఆ పూజారిని మా ఊరి జనాలు గుడిలోకి ఎందుకు రానిచ్చారో ఏమో. అట్టానే ఆ అభిషేకం నీళ్ల నడీది బావిని ఎసుటి నీళ్ల బావి అనేవాళ్ళం. ఆ నీళ్లు అన్నం వండడానికి పనికొస్తాయి కానీ తాగడానికి కాదు. తాగడానికి మళ్ళీ మాకు ఇంకో మంచెళ్ల బావి ఉండేది. పనికిరాని నీళ్లు ఎసుటికెందుకు, అభిషేకానికి ఎందుకని అడగబాకండి. ఏమో. సాయంత్రాల పూట మాత్రం మా మునవ్వో లేక మా రామాంజవో లేక ఎవరో ఒక ముసలవ్వలు దీపాలు పెట్టేటోళ్ళు గుళ్ళో. మా అమ్మమ్మ ఎప్పుడు ఈ దీపాలు పెట్టే అవ్వలతో గుళ్ళో దీపాలు పెట్టేది కాదు. నాకైతే మా అమ్మమ్మ కూడా అవ్వల మాదిరే దీపాలు పెడితే చూడాలని ఉండేది. ఎందుకు పెట్టేది కాదో, తనతోనే ఎప్పుడు ఉండే రాముణ్ణి గుడిదాకా పోయి చూసే పనే ఉందనేమో. ఆ అవ్వలందరూ చివరిగా గుళ్ళో దీపం పెట్టి గుడి వరండాలో ఊసులాడుకొని అక్కడే ఆడుకుంటున్న మా పిల్లకాయల్ని పిలిచి లెక్క ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క 4 సొంత కలకండ ముక్క పెట్టేటోళ్ళు. మా స్నేహితులు అప్పుడప్పుడు ఆ అవ్వవాళ్ళు పెట్టి ఆ 4 సొంత కలకండ కోసం సిగ్గు లేకుండా ఆమెను మనం ఆటలు కూడా మానేసేళ్ళాలా అనేవాళ్ళు. నేను మాత్రం అలా సిగ్గుపడేటోడిని కాదు. పైపెచ్చు మా మురళిగాడంతో మా వంశీగాడంతో కూడా అడిగి తెచ్చుకునేటోడిని. నేను ఎందుకంత ఆశపడేటోడినో నన్ను అడగబాకండి. అట్టాగే ప్రతి శనివారం సాయంత్రం పూట మా మునవ్వ, రామాంజవ్వ ఇంకా చాలా అవ్వలు కలిసి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని భజన చేసేటోళ్ళు. ఆ భజనకు మా మునవ్వ కొడుకైన వెంకన్న డోలు వాయించేవాడు. మా అమ్మమ్మ ఇంట్లో ఉండే నాకు ఆ భజన వింటూ వాళ్ళ మీద ఒక జాలి కలిగేది. వీళ్ళకి ఈ 4 ముక్కల వాక్యాల కన్నా ఎక్కువ రావేమో, అందుకనే అవే తిప్పి తిప్పి పాడుతున్నారు అని. ఎలాగైనా పెద్ద అయిపోయి అర్జెంటుగా వాళ్ళకి మిగిలిన భజన నేర్పించాలని. ఇక డోలు వాయించే మా మునవ్వ కొడుకు వెంకన్న గురించి మీకు కొంచెం చెప్పాలా. ఇంటి పేరు చిత్తలూరైన ఆయన్ని సిద్ధమ్మ గారి వెంకయ్య అనేటోళ్ళం. మనిషి మహాకష్టజీవి. 1 ఎకరం లేక అరెకరంతోనే జీవితాన్ని మొదలుపెట్టాడు. ఆయన పెళ్ళాం కలిసి పొలం పనులన్నీ చేసుకునేటోళ్ళు. ఆయన తన పొలం పనులే గాక వేరే వాళ్ళ పనులకు కూడా వచ్చేవాడు. ఇంట్లో చాలా పొదుపు. అప్పట్లో పనులకు వచ్చే వాళ్ళ కోసం రైతులు మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టేవాళ్ళు. సాధారణంగా సొరకాయ బజ్జీ, వంకాయ బజ్జీ, మునక్కాయ పులుసో లేక చామగడ్డ పులుసులో చేసేవాళ్ళు. వాటిల్లోకి ఒక తాటాకు చేప ముక్క. ఆ కాంబినేషను ఇక ఎవర్ గ్రీనే. ఈయన వడ్డించే వాళ్ళని ఓ అక్క ముద్ద మిగిలింది కాస్త పులుసు పోయక్క అనేటోడు. వాళ్ళు పులుసు పోసాక అక్క పులుసు ఎక్కువైనది కాస్త 4 మెతుకులు ఇదిలించు అనేటోడు. దానిమైన పులుసని ఆ తర్వాత మెతుకులని అట్టా భోజనాల మీద ఆయనకున్న ప్రేమ కడుపారా చూపించుకునేటోడు. వెంకయ్య నీకు రూపాయి ఎక్కువ ఇస్తాం, అన్నం మాత్రం ఎక్కువ అడగబాకయ్యా అని మా ఊళ్ళో ఏ రైతు అనలేదు. ఎందుకంటారా? ఏమో. అలా మా వెంకన్న అరెకరాన్ని ఒకటి చేశాడు. ఆ తర్వాత 1.5, 2, 2.5 అలా 10 ఏళ్లలో 10 ఎకరాల ఆసాం అయ్యాడు.
మేము మా పెద్దమ్మ నమ్మిన పొలాన్ని కూడా ఆయనే కొన్నాడు. పొలాలు కొనేటప్పుడు మా ఊరి నుంచి బస్సులో వస్తూ డబ్బులన్నీ గోతాం సంచిలో వేసుకొచ్చేవాడు పిచ్చోళ్ళ. ఈ పిచ్చోడి మూటలో ఏముంటుందిలే అని అందరూ అనుకునేటట్టుగా. అంత కష్టజీవికి తన ఎకరాలతో పాటు చక్కెర జబ్బు కూడా బాగా పెరిగిపోయింది. అన్నం అంటే ఆయనకి విపరీతమైన ఇష్టం, కానీ ఏమీ తినలేడు. ఒక్కగానొక్క కొడుకు ఆయనకి ఎదురుగా కొడుకు కూర్చొని ఏమన్నా తిన్నా కూడా భరించలేని స్థితికి వచ్చాడు. చక్కెర జబ్బు శరీరంతో పాటు బుద్ధిని కూడా తినేయడం మొదలుపెట్టిందేమో. ఆయన భార్య కొడుకు కోసం 2 వడలు చేసిన అవి కొంగును కట్టుకొని వచ్చి మా ఇంట్లోనే వాడికి పెట్టుకునేది, వాళ్ళ ఆయనకు కనబడకుండా. జబ్బు ముదిరిపోయి ఆయన పోయేటప్పటికీ కొడుకు 12 ఎకరాలు ఇచ్చిపోయాడు. ఊరి జనాలు ఇకనన్నా వీళ్ళ కుటుంబం సుఖపడుద్ది అనుకుంటే ఆ వెంకటకృష్ణుడు వాళ్ళ అబ్బాయి చెవిలో దూరిపోయాడు పిసినారితనంలో. 12ని 25 చేసి మరి. మా మనోవ కొడుకు గురించి రాసి మా రామంజవ కొడుకు గురించి రాయిపోతే ఆవిడ దగ్గర తిన్న కలకండ రుణం తీరదు. ఆవిడ చిన్న కొడుకు పేరు శ్రీహరి. నాకు ఊహ తెలిసేటప్పటికే సేద్యం చేసేవాడు. మా ఊర్లో రైతులు శ్రీహరి దుక్కి దున్నాడా, లేదా ఏ విత్తనాలు తెచ్చాడు, ఏ మందులు కొడుతున్నాడు, కలుపులు ఎప్పుడు తీస్తున్నాడు అని అతని వెనకాలనే పోయేటోళ్ళు. ఆఖరికి శ్రీహరికే 2 పుట్లకు మించలా, మనకొక పుట్టి బండింది చాలు అని తృప్తి చెందేవాళ్ళు. నేను చిన్నప్పుడు కలగనేవాడిని, పెద్దయ్యాక నేను కూడా శ్రీహరిలాగా మంచి రైతునవ్వాలని. మా అమ్మని అడిగేవాడిని నేనట్టా అవ్వగలనా అని. అమ్మ చెప్పేది, కొన్ని లక్షణాలు పుట్టుకతోనే వస్తాయిరా. శ్రీహరి 5-6 ఏళ్లప్పటి నుంచే చాలా జాగ్రత్త పరుడు, కోళ్ళు పెంచేవాడు, వాటి సంరక్షణ చూసుకునేవాడు, గుడ్లను జాగ్రత్త పరిచి మీ అమ్మమ్మకే అమ్మేవాడు. ఒక నక్షత్రకుళ్ళ వెనకాలబడి డబ్బులు వసూలు చేసుకునేవాడని. ఇవన్నీ వాళ్ళకి జరుగుబాటు కాదురా, సేద్యం మీద ఇష్టంతో అని. అలా ప్రతిదీ జాగ్రత్త చేసుకునే శ్రీహరి ఇప్పుడు సేద్యం చేయట్లేదు, కాంట్రాక్టులు చేసుకుంటున్నాడు నెల్లూరులో. ఎందుకంటారా? ఏమో. చివరాఖరిగా ఈ కథలో నువ్వేం చెప్పాలనుకుంటున్నావురా అంటే ఏమో. దిగులేస్తే నా బుర్ర ఉప్పల పళ్ళ దిగిపోద్ది. అప్పుడు కనిపించినవి, అప్పుడు వినిపించినవి ఇప్పుడు అనిపించేస్తాయి.